హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి. దేవుని వాగ్దానం అంటే దేవుడు మాట ఇవ్వడం. మనిషి మాటిస్తే మాట తప్పిపోవచ్చేమో, కానీ దేవుడు మాటిస్తే అసలు మాట తప్పిపోడు. చాలాసార్లు వారి బ్రతుకులలో చాలామంది వారి పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు, ఒకరి సహాయాన్ని కోరుతున్నప్పుడు మొదట ఒక మాట చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పలానా రోజులంటే మీకు మేము హెల్ప్ చేస్తామంటారు. కానీ వారికున్న పరిస్థితులను బట్టో లేకపోతే కావాలనో వాళ్ళు ఏం చేస్తారంటే, మేము చేయలేమని చేతులెత్తేస్తారు. చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా బాధతో వేదనతో వెనక్కి వచ్చేస్తారు. ఎందుకు బాధ వేదన వాళ్ళు ఉంటుందంటే, వాళ్ళు ఇస్తారని, వారు సహాయం చేస్తారని వాళ్ళు పూర్తిగా డిపెండ్ అయిపోతారు. ఇందును బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మీద కూడా మనం ఆధారపడితే ఆయన మాట ఇస్తాడు. ఆయన మాట ఇచ్చినప్పుడు మరలా దాన్ని వెనక్కి తీసుకోడు. మనిషి కాదు కదా ఆయన మాట ఇస్తే మాట తప్పడ దేవుడు. పలు సందర్భాల్లో పలు పరిస్థితులను మనం చూసినప్పుడు మనుషులు మాట తప్పిపోయే విషయంలో గొప్పవారైతే, మాట ఇచ్చి నెరవేర్చడంలో దేవుడు గొప్పవాడు. ఆయన ఉన్నతమైన వాడు, సర్వశక్తిమంతుడు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులో ఆయన తుడిచే దేవుడై ఉన్నాడు. మనుషులకి మన బాధ, మన కష్టం, మన వేదన, మన యొక్క హృదయ విధారకం, బాధకరం. ఆయన ప్రతి పరిస్థితిని బట్టి కూడా ఆయన నీకు సహాయం చెయ్యాలనే ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఈ మంచి సమయంలో దేవుడికి మనం అంకితం అవడానికి ఇది గొప్ప సమయం. బైబిల్ గ్రంథంలో చాలా వాగ్దానాలు చూస్తాం. వాగ్దానాలు మేము ముందు పెట్టాలని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. అందులో మొదటిది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. దేవుడు మిమ్మల్ని బలపరచును. నిజంగా దేవుడు ఎంత గొప్పగా మనల్ని బలపరుస్తాడో చదవండి. ఆ లేఖనాలను మీరు ఫ్రీ టైంలో, ఖాళీ టైంలో మీరు ఏం చేస్తారంటే, వాక్యాన్ని చదవటం వేరు, ధ్యానించటం వేరు. ఒక వ్యక్తి వాక్యాన్ని చదవటం, వినటం, ధ్యానించటం చేస్తాడో ఆ వ్యక్తిలో ఆ వాక్యం ఒక ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుద్ది. దాని ప్రభావం చూస్తాడు. వినడము ఒక ఎత్తు అయితే, చదవటం ఒక ఎత్తు అయితే, దాన్ని ధ్యానించడం, ఈ రెండు ఎవరైనా చేస్తారని మూడో చేయరు. దాన్ని మెడిటేషన్ చేయడం ద్వారా దేవుని వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి, మరింత ఆత్మీయంగా ఎదగటానికి అది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుడు మనల్ని బలపరుస్తాడు. అంటే మనకి ఆయన బలాన్ని ఇస్తాడు. అంటే బూస్ట్ బలాన్ని ఇవ్వలేదండి, హార్లిక్స్ బలాన్ని ఇవ్వలేదండి, భౌతిక పరమైనది ఏ బలాన్ని ఇవ్వండి అని మీరు అనొచ్చు. నేను చెప్పేది భౌతిక బలం కోసం చెప్పలేదు, ఆత్మ సంబంధమైన బలం కోసం చెప్పాను. ఆత్మ సంబంధమైన బలం భక్తితో కూడింది. ఇది మనుషులు ఎవరు, ఏ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చెయ్యు. మీరు అనేది ఎలా ఉందంటే, ఏదైనా షాప్కి వెళ్ళి ఒక 50 రూపాయలు శాంతిని ఇవ్వండి అంటారు. అవుద్దా? ఒక మనిషి శాంతిని ఇవ్వడు, కొనుక్కుంటూ వచ్చేది అసలే కాదు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, భౌతిక బలం కోసం దేవుడు ఇక్కడ చెప్పలేదు, కానీ ఆత్మ సంబంధమైన బలం కోసం దేవుడు చెప్పాడు. ఆత్మ సంబంధమైన బలం దేవుడు మనకి ఇవ్వడం ద్వారా ఈ బలం మనకి చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అందులో మొదటిది, నువ్వు ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నావు. ఏ దైవజనుడైనా, ఏ దైవ సేవకుడైనా ఈ మాట చెప్తాడు. నీ ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. కాబట్టి నీకు బలం ఎవరు, నీకు సామర్థ్యం ఎవరు, నీకు శక్తి ఎవరు అంటే, నువ్వు పొందుకున్న బలం, నువ్వు ఎక్కడి నుంచి అయితే పొందుకున్నావో ఆ బలం ద్వారానే ఈ బ్యాటిల్ ఫీల్డ్లో నీ ఎనిమి అయినటువంటి అపవాదితో, సైతానుతో, ఈ యుద్ధ భూముల్లో అపవాదితో, ఈ సైతాన్తో యుద్ధం చేయడానికి ఆ బలం ఎంతగా నీకు ఉపయోగపడుతుంది. దావీదును గొలియాతు చంపాడని గొప్ప విషయం బైబిల్లో చూస్తాం. ఇది ప్రపంచానికి ఇప్పుడు అర్థం కాని విషయం. దావీదు చిన్నవాడే గొలియాతును చంపడానికి గల కారణం, దేవుడు బలం దావీదుకి దేవుడే ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు లేరా అంటే గొప్పలు ఉన్నారు. వాళ్ళందరూ గొలియాతును చూసి భయపడ్డారే తప్ప, గొలియాతు కంటే బలమైన వాడు, శక్తివంతుడు మాతో ఉన్నాడనే ఆలోచన అయితే వారు లేదు. కాబట్టి వారి శక్తి మీద ఆధారపడ్డారు కాబట్టి ఫెయిల్ అయ్యారు. కానీ చిన్నవాడైన దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి యుద్ధ భూముల్లో
ఏమండి ఫిలిష్తీయులను ఓడించడానికి దేవుని బలం ద్వారా యుద్ధంలో అడుగు పెట్టాడు. యుద్ధంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు. ఘోర పరాజయాన్ని ఫిలిష్తీయులు అంగీకరించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి దేవుడు మనకు బలాన్ని ఇచ్చారు కాబట్టి ఈ బలం దేవునికే మనం ఇవ్వగలగాలి. ఆమేన్. సైతాన్తో యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఈ బలాన్ని మనం సంపాదించుకోగలగా వాక్యంతో, ప్రార్థనతో, ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్ ఏమిటి దేవుడితో సత్సంబంధం ద్వారా ఆత్మ సంబంధమైన బలాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీకు ఎంతో ఉపయోగపడటంలో మొదటి కారణం ఏంటంటే ఎనిమిని మట్టి కనిపించడానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం ద్వారా వద్దన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి వాగ్దానం. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. మీకు తెలిసిన వాగ్దానాలు క్రింద కామెంట్ సెక్షన్లో మీరు దాన్ని తెలియపరచండి. ఇక రెండో విషయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. చెడు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అదే నేను చదవట్లేదు, మనకి సమయం లేదు కాబట్టి. ధర్మశాస్త్రం అని 5 ఖండాలని అంటారు. ఇది ఒక లాగా చెప్పబడింది. కాబట్టి ఇందులో రాయబడిన అనుభవం ఏమిటంటే ద్వితీయోపదేశకాండం తిరిగి చెప్పటం. ఈ ద్వితీయోపదేశకాండంలో చెడు నుండి మనల్ని రక్షిస్తాడు. చాలా పరిస్థితుల్లో చెడును ప్రేరేపించేది లోకం, చెడును ప్రేరేపించేది ఈ లోక సంబంధమైన పరిస్థితులు. ఈ చెడును ప్రేరేపించేది ఈ చెడులోనికి లోకం చాలా ఎఫర్ట్స్ పెడుద్ది నేను బయటికి తీసుకొని రావడానికి భక్తుల నుంచి. కాబట్టి దేవునితో మనం నడిస్తే, మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు దేవుని బలాన్ని మనం కలిగి ఉంటే చెడుకు దూరంగా ఉండటమే కాదు, ఆ చెడును మనకు అంటనివ్వకుండా మనము కాపాడుకోవడం ప్రారంభిస్తూ ఉంటాం. దీన్ని పరిశుద్ధంగా జీవించటం అని అంటాం. దేవుని స్తోత్రం. చెడు మనకు తగలకుండా, చెడు మనకు అంటనివ్వకుండా, మనమే దేవుడి మీద ఆధారపడి ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తూ ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఎదుగుట ద్వారా ఏమండి ప్రభునందు పిల్లరా మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తాం. దీనికి హెల్ప్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. ఆమేన్. నేను ఎడమకు కానీ కుడుకు కానీ పడిపోకుండా స్టాండ్ చేసినాడు ఆయన. కాబట్టి ఆలోచించండి, ఆయన చెడుకు వెళ్ళకుండా మనల్ని రక్షిస్తాడు. వాగ్దానాల్లో ఇదొక గొప్ప వాగ్దానంగా అని మనం చెప్పవచ్చు. ఇక 3వ వాగ్దానం దగ్గరికి వద్దాం రండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకు నేనున్నా అన్నాడు. అక్కడ మనం చూస్తాం భయపడద్దు అని అన్నాడు. భూమి మీద చాలా మంది మనుషులు, మన బంధువులు, శ్రేయభిలాషులు, కుటుంబీకులు చాలా మంది కొన్ని సందర్భంలో వచ్చి మనం ధైర్యపరుస్తారు. భయపడొద్దులేండి అంటారు. సిస్టర్ భయపడొద్దులేండి అంటారు. ఏ ఉద్దేశంతో ఉన్నారంటే, ఏ ఉద్దేశంతో వారు అన్నారంటే ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఎంత అధైర్యం చెందుతున్నావు కాబట్టి నేను ధైర్యపరచడానికి ఒక మానవుడు వాడేటువంటి పదం భయపడొద్దు, ధైర్యంగా ఉండని చెప్పు. ఇది ఎంతసేపు వారు మనతో కాలక్షేపంగా 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోయేంత వరకు. మళ్ళా మనం ఏమండి అదే వేదన బాధలో వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందరినో అలా నేను చూశాను. ఈ క్రమంలో మనం చూస్తే దేవుడే భయపడొద్దు అన్నాడంటే ఎంత గొప్ప విషయం. దేవుడే నిన్ను భయపడొద్దు, దేవుడే నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుడు ఏమండి మనల్ని ధైర్యపరిస్తే ఇంకా ఎంత గొప్ప సంగతి. మాట వచ్చింది కానీ చెప్తున్నాను, మీలో ఎంతమందిని దేవుడు ధైర్యపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి రిమైండ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి. నిజంగా నన్ను ధైర్యపరచడని చెప్పండి. అందరూ కామెంట్లు పెడుతున్నారు కానీ మీరు పెట్టొద్దు. దేవుడు మిమ్మల్ని భయపడొద్దు, ధైర్యపరిచిన సందర్భాలు అంటే పెట్టండి. చూసి ఆనందిస్తాం, ప్రార్థిస్తాం, మీ గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విషయాన్ని మనం చూస్తే దేవుడు అన్నాడు అభయం ఇచ్చాడు. ఈ అభయం ఎంత గొప్పదంటే నువ్వు భయపడొద్దు అన్నాడు. భయపడొద్దు అంటే ప్రపంచంలో చెప్పిన మనుషులు ఆదరించిన మాటలు వేరు, దేవుడు ఆదరించిన మాటలు, దేవుడు నడిపించిన విధానం అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు భయపడదు. అన్ని పరిస్థితుల్లో అప్పుల పాలలో ఉన్నావా, ఆర్థికపరమైన ఇబ్బందుల, మానసిక సంబంధం ఒత్తిడా, పోరాటమా, ఏడుప, కన్నీళ్ళ, ఎవరు వాదార్చని పరిస్థితులు ఉన్నావా, అయితే దేవుడు ఈరోజు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ఏంటి తెలుసా, భయపడొద్దు అన్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను రెస్పెక్ట్ చేయి, నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. ఇది మంచి సమయం, అద్భుత సమయం, నీ జీవితంలో పెనుమార్పును తెచ్చేటువంటి సమయం. దేని గురించి అయితే మనిషి భయపడుతున్నాడో ఆ భయాల నుండి విడిపించడానికే యేసు భూమి మీదకి వచ్చాడు. ఇందులో మనం మొదటగా చెప్పవలసింది ఏంటంటే పాపం విషయంలో మనిషి తన స్వతహాగా భయభ్రాంతుడు.
తాను మరణించిన తర్వాత ఏమండి తను ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి తన జీవితం అగమ్య గోచరం. కానీ దేవుడు గమ్యం దిశగా తను నడిపించుకొని రావటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టాల్సిన అవసరత వచ్చింది. ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టకపోతే ఈ జగత్తు గురించి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి ఆయన తన ప్రాణం పెట్టకపోతే మనిషి భయభ్రాంతుడే, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా. కానీ దేవుడు తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా మనకు ఫ్రీడమ్, స్వేచ్ఛ, భయం నుండి విడిపించు. అన్ని భయాల కంటే పాపం అనే ఆ భయం నుంచి విడిపించి నీకో జీవితం ఉంది, పరలోకం నీదే అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక మీదట మీరు భయపడొద్దు. భయాన్ని తీసిన యేసువైపు చూస్తావా? భయంతో ఉండి నీ జీవితాన్ని కృంగదీసుకొని అందరిలాగా నీ మనసుని లోక సంబంధంగా మార్చుకుంటావా? ఆలోచించాల్సింది నువ్వే. తీసుకోవాల్సిన నిర్ణయం ఈరోజు నీదే.